కాలేజ్ వాళ్ళు మా అందరిని గోవా ట్రిప్ తీసుకెళ్లారు. నిజమా? ట్రిప్ కు మాతో పాటు సీఎం తాత కూడా వచ్చేసారు. అసలు మూమెంట్ ఏంటంటే మామ, ట్రిప్ అనగానే స్టూడెంట్స్ అందరూ లగెత్తుకుండా వెళ్ళి బస్సులో అయితే కూర్చున్నారు. ఇంకా మన బ్యాచ్ గురించి తెలిసిందేగా, వెనక్కి వెళ్ళిపోయి ఫుల్ కాల్ చేయడం మొదలు పెట్టేశాము. మేము ఎక్కడికి వెళ్తున్నామో కూడా మాకు తెలియదు, కానీ వెళ్తూ ఉన్నాం. మా బేబీ గారు రీల్ మాత్రం సూపర్ చేశాడు. సగం దూరం వెళ్ళాక స్నాక్స్ అయితే ఇచ్చారు. ఇది లడ్డో రాయో నాకైతే అర్థం కావట్లేదు. ఒక నెత్తికి పెట్టి కొడితే ఖచ్చితంగా ఒకటి బొక్క పడింది, అంత గట్టిగా ఉన్నాయి. నాకు ఫ్రూట్ అయితే ఇచ్చారు కానీ దానికి స్ట్రా మాత్రం ఇవ్వలేదు. ఇంకా మన టాలెంట్ తో దాన్ని తాగేసా. వీళ్ళందరూ చూడండి స్నాక్స్ ఎలా ఎగబడి లాక్కుంటున్నారు. మురళి గారికి తిన్న సరిపోలేదంట, ఇంకా బాక్స్ మొత్తం వాళ్ళ దగ్గర దౌర్జన్యం చేసి లాగేసుకున్నాడు. ఎంతకి తెగించారా? గోవా అన్నారు కానీ ఇక్కడ దించేశారు. ఏంటప్ప దగ్గరికి వెళ్ళి చూస్తే డ్రగ్స్ వద్దు అనే ప్రోగ్రామ్ కి మమ్మల్ని అయితే మా కాలేజ్ నుంచి ఇన్వైట్ చేశారు. ఇంకా అందరం కలిసి లోపలికి వచ్చి ఫుల్ హడావిడి అయితే చేశాము. ఈ గ్యాప్ లో సడన్ గా సీఎం గారు అయితే వచ్చేసారు. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ మధ్యకాలంలో డ్రగ్స్ చాలా మంది యూజ్ చేస్తున్నారు. ఒక్కసారి దాన్ని అలవాటు చేసుకుని ఎడిట్ అయ్యారంటే ఇంకా లైఫ్ కి ఎండ్ కార్డు పడ్డట్టే. డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పి సీఎం గారు చిన్న స్పీచ్ అయితే ఇచ్చారు. అలాగే మన డార్లింగ్ చెప్పినట్టు లైఫ్ లో మనకి బోల్డ్ అండ్ ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి, కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉంది. ఈ డ్రగ్స్ అవసరం అండి. సే నో టు డ్రగ్స్ టుడే. ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. ఇంకా మేము కూడా ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో దయచేసి డ్రగ్స్ ని అవాయిడ్ చేయండి మావా. మీరు కూడా రీల్ స్కిప్ చేసే ముందు లైక్ చేసి ఫాలో కొట్టి సబ్స్క్రైబ్ చేయి మావా.